హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలా ఆన్లైన్ టీచింగ్. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చూసే లైక్ ద్వారా యూట్యూబ్ అనేది మనకందరికి వీడియోని చూపించడం జరుగుతుంది కాబట్టి ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి ఇక్కడ హెచ్పిసిఎల్ అనే హిందుస్థాన్ పెట్రోలియం నుంచి మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనేది మనకు రిక్రూట్మెంట్ 2026-27 సంబంధించిన నోటిఫికేషన్ జరిగింది. పోస్ట్ వచ్చేసి 250 వేకెన్సీ ఉన్నాయి. అప్లై వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. 10 మార్చ్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. సో అప్పట్లోగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనం పాయింట్ టు పాయింట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL హ్యాస్ రిలీజ్డ్ an official notification for the engagement of graduate apprentice trainees engineering for the year 2026-27 under the Apprentice Act 1961 ద్వారా మనకు ఈ ఖాళీలను భర్తీ చేస్తుంది. ఎలిజిబుల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ త్రూ ద HPCL పోర్టల్ ద్వారా మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ జాబ్స్ ఇన్ 2026, దిస్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ మనం ఒకసారి గమనించినట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 25 ఫిబ్రవరి 2026, 25 ఫిబ్రవరి 2026 అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. సో అలాగే మనకి ఇక్కడ లాస్ట్ అప్లై ఆన్లైన్ వచ్చేసి 10th మార్చ్ 2026, 10 మార్చ్లో అప్లై చేసుకోండి. యాజ్ మెన్షన్డ్ ఇన్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్గనైజేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL అనేది. అలాగే పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ అంటే ఇంజనీరింగ్ ద్వారా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వస్తుంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూడండి. మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి 250 పోస్ట్ అనేది మనకు భర్తీ చేయడం జరుగుతుంది. సో 250 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ముంబై రిఫైనరీ వచ్చేసి మహారాష్ట్ర 120 పోస్టులు. అలాగే విశాఖ రిఫైనరీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు 150 పోస్టు. టోటల్గా 250. మహారాష్ట్రలో 120, ఆంధ్రప్రదేశ్లో 130, టోటల్ 50. అలాగే మాకు ట్రైనింగ్ పొజిషన్స్ డీటెయిల్స్ అవైలబుల్ ఇన్ నోటిఫికేషన్ అయితే ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏమంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో అయితే కంప్లీట్ చేయాలి. సివిల్ ఇంజనీరింగ్. సో అలాగే మనకు మిగతా కొన్ని ఇవ్వడం జరిగింది. సో కెమికల్లో మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ IT ద్వారా క్వాలిఫికేషన్ ఉండాలి. మినిమం మార్క్స్ వచ్చేసి 60% ఫర్ UR, OBC, NC క్యాండిడేట్కి. అలాగే మినిమం మార్క్ వచ్చేసి మనకు 50 మార్క్స్ ఫర్ SC, ST, PW క్యాండిడేట్కి. ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మనకు ఎవరైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మినిమం మార్క్స్ అయితే ఎవరి కేటగిరీ వారీగా ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ అన్ 10 మార్చ్ 2006 మనకు మినిమం ఏజ్ వచ్చి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 25 years. సో అంటే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC, ST వాళ్ళకి 5 సంవత్సరాలు 5 years. అలాగే OBC మరియు NC వాళ్ళకి 3 సంవత్సరాలు 3 years. అలాగే PW క్యాండిడేట్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి ఇక్కడ రిఫర్ నోటిఫికేషన్ ఫర్ డీటెయిల్స్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ త్వరగా చేయండి. అలాగే మంత్లీ స్టైఫండ్ వచ్చేసి మనకి ఇక్కడ 25,000 పర్ మంత్ అంటే 25,000 ఒక నెలకి. అలాగే 20,500 బై HPCL, 4,500 బై గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే స్టైఫండ్ డీటెయిల్స్ మెన్షన్ నోటిఫికేషన్ ద్వారా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అలాగే మనకి ఇక్కడ
ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ బేస్డ్ ఆన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ బట్టి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఫిట్నెస్ అయితే ఉంటుంది. అలాగే నో టీఏ మరియు డిఏ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండదు. అలాగే హౌ టు అప్లై అంటే హెచ్పిసిఎల్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి చూసుకున్నట్టు మనకి ఇక్కడ వాళ్ళు క్లీన్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ విజిట్ ద అఫీషియల్ హెచ్పిసిఎల్ పోర్టల్ అయితే మనకు విజిట్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ యాజ్ న్యూ క్యాండిడేట్ను రిజిస్టర్ చేసుకోవాలి, ఫిల్ పర్సనల్ అండ్ కాంటాక్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఫిల్ చేసుకోవాలి, అప్లోడ్ పాస్వర్డ్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేసుకోవాలి, సబ్మిట్ ద అప్లికేషన్ బిఫోర్ 10th మార్క్స్లోగా అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్ ఆర్ అలౌడ్ టు సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్ అయితే ఉంటుంది. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే కింద మనం డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఆ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వాళ్ళకి మనకు ఒకసారి కొన్ని ఇన్ఫర్మేషన్ రూల్స్ అనేది వాళ్ళకి పెట్టడం జరిగింది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్, క్యాండిడేట్స్ హూ కంప్లీట్ ఇంజనీరింగ్ బిఫోర్ 1/4/2023 ఆర్ నాట్ ఎలిజిబుల్, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. సో 1 ఏప్రిల్ 2020 ముందు. అలాగే క్యాండిడేట్స్ విత్ 1 year ఆర్ మోర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ కాదు. అలాగే అప్లికేషన్ సబ్మిట్ ఆఫ్టర్ 10th March 2026 విల్ బి నాట్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ యాజ్ పర్ అఫీషియల్ పీడిఎఫ్ ద్వారా ఉంటుంది. సో ఒకసారి నోటిఫికేషన్ని త్వరగా చదువుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకొని. సో అలాగే ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ని డైలీ మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మీకు